పరోటా చేయడం ఇంత సింపులా? సింపుల్గానే పరోటా చేసుకోవచ్చండి. పరోటా ఎలా చేయాలో నేను చెప్తాను, చూసి చేసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఒక 2 కప్పుల వరకు మైదా తీసుకోవాలి. మైదా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పంచదారది యాడ్ చేయండి. పంచదార వేసుకొని పరోటా చేస్తే ఫ్లేవర్ మొత్తం చాలా బాగుంటుంది. అలానే టేస్ట్ కోసం సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. అలానే మనం ఏ కప్పుతో అయితే కొలుచుకొని ఇక్కడ మనము బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పాలైతే యాడ్ చేసేసుకొని ఇంకా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ఎంత పడతాయి అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసేసుకొని పిండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. మనము చపాతీ బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కదా, దానికంటే కూడా ఇంకొంచెం సాఫ్ట్గా అయితే మెత్తగా ఉండాలి. ఫైనల్గా కొంచెం ఆయిల్ అయితే వేయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసేయండి. ఇక్కడ పిండిని 4 పార్ట్స్గా డివైడ్ చేసేసి మనం ఇక్కడ చపాతీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి. చపాతీ ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి అందులో పైన పొడిపిండి అయితే అప్లై చేసి ఆ తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసేయాలి. వీలైనంత సన్నగా కట్ చేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా చక్కగా రౌండ్గా మొత్తం అంతా రోల్ చేసేసి చివరి భాగం మాత్రం మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రెస్ చేయకుండా లైట్గా రోల్ చేసుకుంటే సరిపోతుంది. పరోటా చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పరోటా ఈ విధంగా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు 2 వైపులు కాల్చుకొని తీసుకోవాలి. అది కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే కాల్చి తీసుకోండి, అప్పుడే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేస్తే కనుక గట్టిగా అయిపోతే, హై ఫ్లేమ్లో అయితే మాత్రం ఉడికినట్టు ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి కుక్ చేయండి. 2 లేదా 3 పరోటా కలిపి బీట్ చేసుకుంటే ఈ విధంగా పొరలుగా వస్తాయి. అయితే పరోటా భలే కుదిరింది, పొరలుగా చక్కగా సాఫ్ట్గా మెత్తగా అయితే కుదిరిందండి. మటన్ కర్రీతో ట్రై చేసి చాలా బాగుంది.